వినాయక చవితి రోజు వినాయకుని విగ్రహం ఏ విధంగా ఉండాలి? ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఏ ఏ పత్రాలు సమర్పించాలి? అదేవిధంగా ఏ సమయంలో స్థాపించాలో చూద్దాం. వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహం అనేది పార్థివ మూర్తి అయ్యుండాలండి. మట్టితో చేసిన గణపతిని పెట్టాలి అని పురాణాల్లోనే ఉంది. ఇక పైన 2 చేతుల్లో, ఒక చేతిలో పాశం, ఇంకో చేతిలో అంకుశం ఉండాలి. కింద 2 చేతుల్లో కుడి చేతిలో దంతం కానీ, అభయహస్తం కానీ ఉండాలి. ఎడమ చేతిలో మోదకము ఉండాలి అండి. వినాయకుని తొండం అనేది కుడి చేయి వైపుకు ఉండాలి. ఇలాంటి మూర్తిని మనము వరసిద్ధి వినాయకుడు, వనసిద్ధి గణపతి అని అంటామండి. ఇక ఈరోజు మనం ఈ వినాయక చతుర్థి రోజు మనం ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలి అంటే అరటి, దానిమ్మ, చెరకు, అటుకులు, బెల్లం, వరిపెల్లాలు, జామ, వెలగపండ్లు, నేతి అప్పాలు, ఉండ్రాలు సమర్పించవచ్చు. ఇంకా మనకి అష్టద్రవ్య ప్రసాదం అని ఉంటుంది. అది 8 పదార్థాలతో తయారవుతుంది. అవి ఏంటి అంటే అరటి, చెరకు, అటుకులు, బెల్లము, తేనె, కొబ్బరి, ఖర్జూరాలు, వరిపెలాలు వీటన్నిటిలో కాస్త నేతి చుక్క వేసి బాగా కలిపి ప్రసాదంగా నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తే మనసులోని కోరికలు అనేవి నెరవేరుతాయండి. ఇక వినాయకుని స్థాపించే శుభ సమయము ఉదయం పూట 6:15 నుండి 6:40 మధ్యలో, అదేవిధంగా ఉదయము 10:55 నుండి 11:39 మధ్యలో వినాయకుడిని స్థాపించవచ్చు అండి. ఇక వినాయకుడిని మనము పూజించే పత్రాలు ఏమంటామంటే వీటినే 21 పత్రాలతో మనం వినాయకుడిని పూజించాలండి. దీన్నే మనము ఏకవింశతి పత్ర పూజ అని అంటాము. ఆ పత్రాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము. మాచి, మారేడు, గరిక, ఉమ్మెత్త, ఉత్తరేణి, దానిమ్మ, మరువము, రావి, జమ్మి, జిల్లేడు, వాకుడు, రేగు, తులసి, మామిడి, గన్నేరు, దేవదారు, అడవిమొల్ల, జాజి, మావిల, మద్ది, విష్ణుక్రాంత ఈ పత్రాలతో గణపతిని పూజించాలండి. ఇందులో కంపల్సరిగా గరిక, జమ్మి ఆకు మాత్రం ఖచ్చితంగా ఉండాలి అండి. మిగతావి వీలైన వాటిని దొరికిన వాటితో చేయండి. ఏది పడితే ఆకుతో పూజించకండి. అదేవిధంగా తులసి దళాన్ని బాగా కాకుండా ఒక్క తులసి దళాన్ని మాత్రమే ఈ ఒక్క రోజు మాత్రమే గణపతికి సమర్పించాలండి. అది కూడా 21 పత్రాలలో భాగంగా. ధన్యవాదాలు.